భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 19/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరాయణ వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష సప్తమి సోమవారం. సప్తమి రోజు మధ్యాహ్నం 1:28, శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:52, వర్జ్యం రాత్రి 7:49 రాత్రి 9:24 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 12:21 నుండి 1:13 వరకు, మధ్యాహ్నం మళ్ళీ 2:55 నుండి 3:47 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:21, అమృతగడి సాయంత్రం 5:40 నుండి 7:01 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. ఈరోజు శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం, సాయంకాలం 5 గంటల నుండి 6:30 శుభకాలం, బ్రహ్మయోగం రాత్రి 1:18, భద్ర మధ్యాహ్నం 1:52, భవ రాత్రి 1:29 వరకు. సప్తమి సోమవారం, అన్ని కార్యాలకి అనుకూలం. రుద్రాభిషేకాన్ని చాలా విశేషమైనటువంటిది ఈరోజు. మేషరాశి వారికి ఈరోజు విద్యాభివృద్ధి, ధనవృద్ధి, కుటుంబ గౌరవాభివృద్ధి ఉన్నాయి, చాలా అనుకూలం. వృషభ రాశి వారి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మార్పులు, ధనలాభం ఉంది. మిథున రాశి వారి ధార్మిక చింతన, విద్యావృద్ధి, విజయం, మంచి అవకాశాలు, ఆరోగ్య లాభం. కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మికంగా మంచి భక్తిగా ఉంటారు. అలాగే ప్రయాణాలు, దాన ధర్మాలు, పుణ్యతీర్థ ఆలయ సందర్శనలో ఉన్నాయి. సింహరాశి వారికి తెలియని ఆపదలు, ఆందోళన, బంధు అశుభవార్త, మరణ వార్తలు వినే అవకాశాలు. కన్యారాశి ఉద్యోగాభివృద్ధి, సౌఖ్యము, ప్రభుత్వ కార్యాలయందు కార్యసిద్ధి. అలాగే తులారాశి సుఖము, రుణములు తీరుట, వాహనయోగం, కోప స్వభావం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం. వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో ధనలాభాలు, ప్రశంసలు, పై అధికారులు ఆదరణ, ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. ధనస్సు రాశి వృత్తి యందు ధనవృద్ధి, వ్యాపారంలో లాభాలు, బంధుమిత్రుల ద్వేషము, గౌరవాన్ని స్వల్పంగా భంగపాటు జరిగే అవకాశం ఉంది. మకర రాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి, శ్రమ అధికంగా ఉంది ఈరోజు. కుంభరాశి ధనలాభం, సంతోషం, మానసిక ఆనందం. మీనరాశి వారికి శత్రుబాధలు ఉన్నాయి, ఈరోజు విలాసాలు ఉన్నాయి, రుణములు ఏదో రకంగా తీర్చగలుగుతారు. మాటలు పడే అవకాశం, అవమానకరమైన సంఘటనలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అనిర్వనాశ విష్టోభూ ధర్మయూపో మహామకః నక్షత్రణేమి నక్షత్ర క్షమక్షామ సమీయన అన్నారు. అనిర్వణ అనిర్వణాయ నమః. నిరాశ, నిర్వేదన, అసంతృప్తి లేనివాడు దివ్యనామంగా చెప్పారు. భగవానుడు పూర్ణుడు, పరిపూర్ణుడు అగుడి చేత అనిర్వణుడు అన్నారు, అనబడ్డాడు స్వామి. భగవద్జ్ఞానం పొందుట కొరకు అర్హుడైనటువంటి వాడు, ఇచ్చేటువంటి వాడు అని అర్థంగా చెప్పారు. సవిష్ట అన్నారు. ఓం సవిష్టాయ నమః. విరాట్ రూపంతో సర్వమయుడై ఉన్నవాడు అనే భావం ఆ నారాయణుడు, ఆ శ్రీహరికి పవిత్ర భావంగా విశదీకరించారు. ఆ స్వామిని అనేక రకాలుగా కీర్తించారు అనేక మంది. కానీ నిరంతరం కూడా విరాట్ రూపంగా ఉండేటువంటి వాడు, విశ్వమంతటా వ్యాప్తించి అనుగ్రహించేటువంటి వాడు అని ఈ నామార్థంగా చెప్పారు. వాసుదేవ సర్వమితి వాసుదేవాయ. వాసుదేవుడే సమస్తము. ఈశాన్యామిదం సర్వం. విశ్వమంతయా కూడా విరాట్ రూపంగా ఈశ్వరమయమై ఉండేటువంటి వాడు కనుక ఆ పరమాత్మ ఆత్మజ్ఞానమై దీని లక్ష్యమని విజ్ఞానవంతులు గ్రహించారు కనుకే పరమాత్మ సవిష్ట అయిన విరాట్ రూపుడు అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.